నమస్తే సార్, మా హింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ఆరంభించండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. ముందుగా అహింస మెడిటేషన్ ఛానల్ వారికి, ఇది చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్. మాది చౌదరిపురం గ్రామం, పల్లెలు శివారు, ఈస్ట్ గోదావరి. ముందుగా 2008లో నేను ఈ ధ్యాన ప్రచార పరిచయం మన ఆచార్య శ్రీనివాస్ గారికి, ఆయనకి బైక్ నేను లిఫ్ట్ ఇవ్వటం ద్వారా ధ్యానం గురించి తెలిసింది. అప్పటి నుండి ఈ ధ్యానం ఆయనతోటి ప్రచారానికి వెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం అలా మొదలైంది నా జర్నీ. నేను మిల్క్ డైరీలో మేనేజర్గా వర్క్ చేయటం వల్ల అన్ని గ్రామాలు నాకు పరిచయం ఎక్కువ. ఆ పరిచయంతో ఎక్కువగా అందరికీ శ్వాస స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ఇచ్చేసేవండి. ధ్యానం తెలిసిన వెంటనే నేను నాన్ వెజ్ మానలేదు. ఒక నెలల తర్వాత మా నాన్నగారు నేను చేపల కూర వండుకుంటే అప్పుడు ఇద్దరికీ కారం వచ్చేసిందండి లోన్ నుంచి. ఏంటా అనుకుంటే ఇంకా ఆ దెబ్బతోటి ఈ నాన్ వెజ్ని పూర్తిగా వదలటం జరిగింది. అలాగే మా ఇంట్లో అందరూ వెజిటేరియన్సే, మా పిల్లలు అందరూ, అలాగే మా అక్కల కుటుంబం, మా తెలిసిన బంధువులు చాలామంది మారుతున్నారు వెజిటేరియన్స్ కింద. ఈ ధ్యానం నేను ఇంత గట్టిగా పట్టుకున్న కారణం నాకు ఫస్ట్ జరిగిన అనుభవాలు. వచ్చిన కొత్తలోనే పౌర్ణమి ధ్యానం అని ఆచార్య శ్రీనివాస్ గారు ఎక్కువ టైం చేయమన్నారు. అప్పట్లో పావుగంట చేయటమే ఎక్కువ. అలాంటిది ఒక మెడిటేషన్లో పౌర్ణమి అని కూర్చున్న తర్వాత ఒక పావుగంటకే కళ్ళు తెరుస్తుంటే సత్యసాయిబాబా నా ముందు వచ్చున్నారు. ఏంటి ఈయన వచ్చారు అనుకున్నా. ఒరే మూర్ఖుడ, కళ్ళు మూయి, అద్భుతాలు కనబడతాయి అని చెప్పడం జరిగింది. ఏంటి ఈయన వచ్చాడు, ఈయనంటే నాకు వేరే విధంగా ఉండేది అనుకున్నా. ఆ అనుభవం అయిన తర్వాత ఇంకో పావుగంట చేసి లేచిపోయాను. అప్పుడు మరలా ఇంకొకసారి నా పక్కనే ఒక గోచి పెట్టుకుని ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఎవరా అని చూస్తే రమణ మహర్షి అని కూడా నాకు తెలియదు. ఆయన పలకరింతేమో పలకర మౌనంలో ఉన్నారు ఆయన. అప్పుడు పిరమిడ్లో మెట్లు దిగుతూ వస్తే అప్పుడు రమణ మహర్షి అని పేరుంది. అప్పుడు దాకా రమణ మహర్షి అంటే కూడా నాకు తెలియదు. అలాగే మాకు మమ్ముడివరం అని ఉంది, బాలయోగి టెంపుల్. అక్కడ దగ్గరలో కొత్త లంక అని ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా గురువులు కనబడ్డారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. తర్వాత ఫోటోలు చూసుకుని అందరూ మెడిటేషన్లో వచ్చేవాళ్ళు, ఈ గురువులు అందరినీ. నేను భౌతికంగా చూడలేదు. పాకలపాటి గురువు గారిని అని, ఇలా చాలామంది గురువులు. అలాగా ఎన్నో అనుభవాలు. నాకు ఈ రూట్లో ఏం జరుగుతుందో ఈరోజే తెలిసింది. ఈ రూట్లో ఏమేం జరుగుతుంది ఏంటి, ప్రతి ఒక్కటి అన్నీ జరిగాయి. అలాగా అనుభవాలు పొందిన తర్వాత ఈ ధ్యానంలో ఇంత గ్రిప్ ఉందా 2008 నుంచి ఇప్పుడు వరకు నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. అందుకే ఎక్కువగా దీన్ని నేను పట్టుకున్నాను. అందరికీ తెలియజేయాలను నిమిత్తం ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్ట్ పెట్టుకొని ఇంటింటికి ధ్యాన ప్రచారం, అందరినీ మోటివేట్ చేయటం, అలాగే దారపల్లిలో మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం కట్టించడం, చాలామంది ప్రోత్సాహంతో అక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలు 3 రోజులు జరిగాయండి. ఇప్పుడు 5 రోజులు పెడతాం. ఈ విధంగా జర్నీ కొనసాగుతుంది. ఇంకా మరింతగా నా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నిరంతరం నా సాధన పెంచుకుని ఆత్మజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని చేస్తున్నామండి. ఎందుకంటే మనం వచ్చిన ప్రణాళిక అర్థమైపోయింది. ఎన్నో జన్మలు చూసుకున్నా, ఎంతోమంది యోగులు కలిశాను. ప్రణాళికలు అర్థమైపోయిన తర్వాత పత్రిజీ గారితో కూడా నాకు ఎంతో సాంగత్యం ఉండేది. సార్ ఎప్పుడో ఈస్ట్ గోదావరి వచ్చిన బండి ఎక్కుతాడంటే కూర్చునేవారు. అలా సార్తో కూడా, అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో కూడా ఎన్నో అనుభవాలు పొందాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని సార్ ఇంకో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి అయ్యాక. ఇప్పుడు మీ అనుభవాలు ఎంతో చాకచక్యంగా ఉన్నాయి సార్. ఇప్పుడు యూత్ ఉన్నారు, మన యూత్ చాలామంది తెలిసి తెలియక నాన్ వెజ్ తింటున్నారు. వాళ్ళకి మీ సందేహం ఏమిస్తారు? ఓకే అండి, నాకు అర్థమైంది ఏంటంటే ఈ నాన్ వెజ్ గురించి జన్మ ప్రణాళిక ఉంటుందండి. మనం స్టార్టింగ్ జనం పరంపరలో కొనసాగుతూ ఉంటాము. మనం ఒక
రాళ్ళలో జీవిస్తూ ఉంటాం, తర్వాత చెట్లు, తర్వాత జంతువుల్లో, మనుషుల్లో, లాస్ట్ జన్మ మనుషుల్లోకి వస్తాం. అలాగే ఆ కోడి, మేక ఇవన్నీ కూడా జన పరంపరలో భాగాలు. మనం కూడా అక్కడి నుంచి ఎత్తొచ్చాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక కోడిని కానీ మేకని కానీ వధించినప్పుడు దాని జన్మ పరంపరను ఆపినట్టు అవుతుంది. మళ్ళీ అది వెళ్ళి మళ్ళీ రావాలి, భూమి మీద నేర్చుకోవాలి. అది ఆ ప్రణాళిక ఆపడం ద్వారా కర్మ ఏర్పడుతుంది. అదొక మెయిన్ రీజన్గా నేను అనుకున్నాను. అలాగే మెయిన్ అది. అలాగే అది పడ్డ వేదన అంతా కూడా, ఘోష అంతా కూడా మనం ఏదైతే తింటున్నామో దాన్ని మాంసంలో కూడా ఇమిడిపోయి ఉంటుంది. అదే టెన్షన్స్ మనిషికి. ఇప్పుడు మానవుడికి వచ్చే రోగాలన్నీ 90% ఈ మాంసం తినడం వల్లే వస్తానని పూర్తిగా నమ్ముతున్నాను నేను. ఓకే సార్. మళ్ళీ అలాగే యూత్ని ధ్యానంలోకి తీసుకురావాలంటే మీరు ఏం చెప్తారు? ఓకే సార్, ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ధ్యానం ఇంపార్టెంట్ అని ప్రతి మనిషి అర్థమవుతుందని ఇంకొంచెం బాగా ధ్యానం చేయాలి ఎక్కువ. మా అబ్బాయి ఉన్నాడు, ఆడికి కంటిన్యూ మెడిటేషన్ చేస్తాడు. రేపు పేపర్లో ఏమొస్తుంది ఈరోజే తెలుస్తూ ఉంటుంది ఆడికి. అలాగే పాప కూడా చేస్తుంది. అది సార్, ధ్యానం వల్ల ఏంటంటే అవి తెలియటం ఎలా ఉన్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఫస్ట్ ఇప్పుడు బాధలు పోతాయని కదండి ధ్యానం, బాధను తట్టుకునే శక్తి వస్తుంది ధ్యానం వల్ల. ఓకే ఛానల్ వారికి ఓకే సార్, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు, మీ యొక్క అనుభవాలు ఏవైతే చెప్పారో మా యూత్ని కూడా ఇన్స్పైర్ చేస్తాయని ఆశిస్తున్నాను సార్. మీరు మా ఛానల్కి చేయగలిగిన సేవ ఏదైనా ఉందా అంటే, మీతో పాటు మీ ఆత్మ బంధువులకి కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కానీ అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.